నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వాల్నట్ చాక్లెట్ బార్ అండి. వాల్నట్స్ అంటే అందరికీ తెలుసండి. వీటినే ఆక్రోట్స్ అని కూడా అంటారు. ఈ వాల్నట్స్ని క్రమం తప్పకుండా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయండి. మరి ఇంత మంచి వాల్నట్స్ని చాక్లెట్ బార్స్గా ఎలా తయారు చేసుకోవచ్చు చూసేద్దామండి. దీనికోసం ముందుగా నేను ఒక ప్యాన్ ఉంచుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని 1 కప్పు వాల్నట్స్ తీసుకున్నానండి. ఈ వాల్నట్స్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. వీటిని గ్రామ్స్లో చెప్పాలంటే సుమారుగా 110 గ్రామ్స్ ఉంటాయండి. ఇవి ఇలాగే వేగుతుంటాయండి. దీంట్లోకి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేయాలండి. 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ 380 ml ఉందండి. నేను మెజర్ చేసి చూశాను. కండెన్స్డ్ మిల్క్ అనేది ఇలా కప్తో మెజర్ చేయాల్సి వస్తే ఎప్పుడైనా సరే కప్పుకు ఆయిల్ రాసి తర్వాత ఈ కండెన్స్డ్ మిల్క్ని మెజర్ చేయండి. ఎందుకంటే ఆయిల్ రాయడం వలన ఇది కప్పుకి మాత్రం అతుక్కోదండి. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇలా వీటిని వేయిస్తుంటే కండెన్స్డ్ మిల్క్ చిన్నగా మెల్ట్ అవుతుందండి. ఇప్పుడు వీటిలోకే 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని ఇలా చిన్నగా కట్ చేసి దీనిలోకే వేసేసేయాలండి. ఈ డార్క్ చాక్లెట్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. ఈ మూడింటిని ఇలాగే కలుపుతూ చాక్లెట్ని కరగనివ్వాలండి. అడుగు మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపట్లోనే ఇవి లిక్విడ్గా ఫామ్ అవుతాయండి. మరి కాసేపట్లోనే దగ్గర పడి ఇలా తయారవుతుందండి. అన్నీ ఇలా బాగా మిక్స్ అయ్యి ఇలా దగ్గర పడుతుందండి. కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది చూడండి. ఇలా వేయించుకోవాలండి. కేవలం ఒక 3 ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి రుచికరమైన చాక్లెట్ బార్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 10 గ్రామ్స్ బటర్ వేసానండి. దీన్ని కూడా వేసేసిన తర్వాత ఇలా వేయించుకుందాం. దీన్ని ఇప్పుడు ఏ వైపు మనం మౌల్డ్ చేస్తే అలా అవుతుంది చూసారండి. బటర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలాగే వేయించుకోవాలండి. కాసేపటికే బటర్ అంతా మెల్ట్ అయిపోయింది చూడండి. ప్యాన్కి ఏమాత్రం అంటుకోవట్లేదు చూసారా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్ మీద వేసేసి చల్లారనిద్దామండి. ఈ బటర్ పేపర్ మీద అతుక్కోదండి. దీన్ని ఇప్పుడు ఒక షేప్కి తీసుకురావాలండి. ఇలా చేసుకుందామండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే గోరువెచ్చగా ఉందండి. ఇంకా ఈ బటర్ పేపర్ని ఇలా రోల్ చేసేద్దామండి. ఇలా రోల్ చేసుకునేసి బటర్ పేపర్లో చూడండి ఇలాగా. దీన్ని ఇప్పుడు ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత తీద్దామండి. గట్టిగా తయారై ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇలా చాక్లెట్ బార్ రెడీ అయిపోయింది మనకి. దీనిని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందామండి. పిల్లలు వాల్నట్స్ని డైరెక్ట్గా తినలేకపోతే ఇలా చాక్లెట్ బార్స్ చేసి వాళ్ళకి అందించవచ్చండి. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ని కొంత మోతాదులో అందిస్తే వారు కూడా బలంగా తయారవుతారండి. ఇలా అన్నింటినీ పీసెస్గా కట్ చేసిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయండి. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.